జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహనా కృష్ణ గోపికాపతే శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే. గురువు వెంట తిరిగి చేసిన దీక్షలు జీవితంలో శాశ్వత ప్రయోజనాలనిస్తాయి. గురువుతో తిరగకుండా ఏదో కొంతకాలం ఈ దీక్ష పట్టామన్నారనుకోండి, అది అయిపోగానే మళ్ళీ మొదలు వచ్చేస్తాయి అన్నీ. ఎందుకు వస్తాయంటే గురువుతో కలిసి తిరగలేదు, తిరిగినవి మారుస్తాయి. కాబట్టి ఆయన ఏదో దర్భలు తీసుకురారా అన్నాడు. చాలా మంచివాడు అతను, అజామీళుడు. వెళ్ళాడు. దేనికి జారిపోవాలి అంటే దానికి కారణం ఉండదు. మనసు జారిపోవడం మొదలు పెట్టాలి, కానీ దేనికైనా జారిపోవచ్చు. పట్టు వదిలేయడమే జారిపోవడం అంటే ఏముందండి? ఏది పట్టుకున్నాడో దాన్ని వదిలేడు అనుకోండి, జారిపోయాడు, కింద పడిపోతాడంతే. అంటే ఆయన వస్తుండగా ఒక పూ పొదరిల్లు ఒకటి కనపడింది. అక్కడ బాగా కళ్ళు తాగినటువంటి, శాస్త్రంతో సంబంధం లేకుండా ఏ పురుషుడైనా సరే శరీర సుఖాన్ని ఇవ్వగలిగితే చాలు, పురుషులతో రమించి తదేకంగా సురత సుఖాన్ని కోరుకునేటటువంటి హీన ప్రవృత్తి కలిగినటువంటి ఒక స్త్రీ అదే స్వభావం కలిగి కళ్ళు తాగినటువంటి ఒక పురుషుడితో సంగమించడాన్ని చూశాడు. పోనా ఆయన బ్రహ్మచార గృహస్థు. ఆయనే చెప్పుకున్నాడు, ఉత్తమురాలు గొప్ప అందగత్తి అయిన భార్య ఆయన యందు అనుకూలవతి ఇంట్లో ఉంది. ఆయన అలా నిలబడిపోయాడు. అలా నిలబడకుండా దాటి వెళ్ళిపోతే ఈ ఉపాఖ్యానం వచ్చేది కాదు. అది చూడకూడనిది అని అనుకుని వెళ్ళిపోయి ఉంటే అజామీలుడు ఎక్కడున్నాడో అక్కడే ఉండేవాడు. ఆగిపోయాడు. అబ్బా ఎంత బాగా రమిస్తోందో అనుకున్నాడు. అబ్బా ఎంత బాగా ఆమెతో రమిస్తున్నాడో అనుకున్నాడు. అదే పనిగా చూశాడు. ఇప్పుడు అది చివరికి ఏమైందంటే మనసులో ఆమెతో తాను రమించాలన్న కోరికగా తిరిగింది. ఎప్పుడైతే ఒకసారి నిప్పురవ్వ వచ్చి పడిపోయిందో అది దూది పర్వతం అయినా సరే కాలిపోవలసింది. ఇప్పుడు ఇక సంధ్యావందనం చేస్తున్నాడు, ఆవిడే కనపడుతోంది. అనుష్ఠానం చేస్తున్నాడు, ఆవిడే కనపడుతోంది. వేదపఠనం ఆమ్నాయం చేద్దాం, చేయబుద్ధి ఇట్లేదు. ఆవిడ్ని చూడాలి. ఆఖరికి ఆ కోరికని నిగ్రహించలేక ఆమె చెంత చేరాడు. ఆమెతో రమించాడు. రమించినది చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిందంటే ఆవిడతోనే ఉండిపోవడాన్ని ఇష్టపడ్డాడు. ఈ ఉండిపోవడాన్ని ఇష్టపడ్డం ఎక్కడికి వెళ్ళింది అంటే ఉపనయనం చేసి కని పెంచి పెద్ద చేసి ఆస్తినిచ్చి సంస్కారం ఇచ్చిన తల్లిదండ్రుల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. దాయాదుల్ని తరిమి కొట్టాడు. ఇంట్లో ఉన్నటువంటి భార్యని విడిచిపెట్టాడు. అసలు ఆమెకి సంతానం కూడా కలగలేదు. భర్తగా ఆయన అనుగ్రహం వల్ల తల్లితనాన్ని పొంది సంతోషించవలసినటువంటి ఆమె తల్లి కూడా కాకముందే ఆమెను విడిచిపెట్టేశాడు. ఆస్తి అంతా కరిగిపోయింది. చిట్ట చివరికి ఆమెతో సురత సుఖాన్ని అనుభవించడానికి కళ్ళు బాగా తాగితే తప్ప ఆమెతో సమాన సుఖాన్ని పొందలేనని తాను తప్ప తాగడం అలవాటు చేసుకున్నాడు. తాను కళ్ళు తాగుతాడు. ఆమె కోరిక తీర్చడానికి ఆమెకి చాలా గొప్పగా కనపడాలంటే దొంగతనాలు చెయ్యాలి. అందుకని దారి దొంగతనాలు చేసి డబ్బు తీసుకొచ్చాడు. అన్ని వ్యసనాలకి అలవాటు పడ్డాడు కాబట్టి చిల్లుకుండలో పోసిన నీరు ఎంత తెచ్చినా వెళ్ళిపోతుంది. ఇది చెయ్యవచ్చా, ఇది చెయ్యకూడదా ఏమీ లేదు. ఇంకెక్కడి ధర్మం, ఇంకెక్కడి శాస్త్రం, ఇంకెక్కడ నేను ముందు చెప్పిన పద్యం ఆవిరైపోయింది. ఇప్పుడు ఆయనకి అవేవి జ్ఞాపకంలో లేవు. ఇప్పుడు ఆయనకి అవేమి గుర్తురావు. ఇప్పుడు అవి ఏమైనా చూసినా ఆయన మనసు కదలదు. ఆయనకి ఎప్పుడూ ఏది చూడాలనిపిస్తుందంటే ఆవిడని ఒక్కదాన్నే చూడాలనిపిస్తుంది. ఆవిడతో రమిస్తూ ఉండాలనిపిస్తుంది. ఆవిడ సంతోషించడానికి ఏ పనులు చేస్తే ఆవిడ సంతోషిస్తుందో అవే చెయ్యాలనిపిస్తుంది తప్ప తన ఆత్మోద్ధరణ కొరకు శాస్త్రంలో చెప్పబడినవి చెయ్యాలని అనిపించదు. అన్నీ వదిలేశాడు. ఇక సంధ్యావందనం ఎందుకు, ఇక అగ్నిహోత్రం ఏమిటి, ఇక యజ్ఞయాగాదులు ఏమిటి, ఇక మంత్రభాగం ఏమిటి, అన్నీ పోయి అన్నీ గోదావరిలో కలిపేశాడు. కలిపేసి తిరుగుతున్నాడు. ఇలా తిరుగుతూ ఉండగా అతనికి ఎన్నేళ్ళు వచ్చేసాయంటే 88 ఏళ్ళు వచ్చేసాయన్నారు వ్యాసుల వారు. ఇది కలియుగంలో జరిగిన విశేషం. 88 సంవత్సరాల వయస్సు వచ్చి ఆమె యందు 10 మంది కుమారులను కన్నాడు. అప్పటికి ఎక్కడో కావుననతడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు కదూ.
వైసిగతే కామ వికార శుష్కే నీరే కాసార క్షీణే విత్తే సంసారో జ్ఞాతే తత్వే సంసార అంటారు శంకరాచార్యులు వారు. అలాగా ఒకసారి వయసు అయిపోయిన తర్వాత కామవికారం ఎందుకు ఉంటుంది? ఎక్కడో నిప్పు రవ్వ అడుగున బూదిలో ఉండిపోయినట్టుగా ఉండిపోయింది చదువుకున్నది గత జన్మ సంస్కారం. ఉండిపోయి ఆఖరి పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ నారాయణ అని పేరు పెట్టింది నారాయణ నామమునందు అధికమైన ప్రీతి చేత కాదు, ఎందుకో ఆ పేరోటి గుర్తుండిపోయి పెట్టేశాడు. పెట్టి పిల్లాడి మీద వ్యామోహం పెంచుకున్నాడు. 10వ కొడుకు మీద వ్యామోహం ఎక్కువ. వాడు ఎప్పుడూ ఎక్కడో ఆడుకుంటుంటాడు. ఆడుకుంటుంటే నారాయణ 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 అని వాడినే పిలుస్తూ ఉంటాడు. ఇలా కాలం గడిచిపోతోంది. పోతన గారి పద్యరచనకున్నటువంటి గొప్పతనం అది. ఎక్కడైనా మీరు అజామీలోపాఖ్యానంలో పద్యం చెప్పారనుకోండి, అది ఏంటి అలా ఉంది అని మళ్ళీ వెనక నుంచి చెప్పించేట్టుగా రాశారు ఆయన పద్యాలు. ఎందుకని అంటే తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండా, తెలియక ఇలా ప్రవర్తిస్తుంటే, ఏది తెలియక ఇది తన పతనానికి కారణం, కొన్ని కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకోలేకపోవడం తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండా. ఇది శాశ్వతం అనుకుని ఇలా ఉండిపోతాననుకుని ఇలా ఆనందం అనుభవిస్తూ ఉంటాననుకుని అతను కాలం గడిపేస్తుంటే కాలమునందు మృత్యువు ఆసన్నమైనది. మృత్యు ఆసన్నమైనప్పుడు మృత్యువు యొక్క రాక గురించి పెద్దలు ఒక మాట చెప్తారు. అది దిగ్భ్రాంతిని కల్పిస్తుంది అని. భయోద్వేగములతో కూడినటువంటి వాడై కళ్ళ చూపు నిలబడిపోయి విపరీతమైన ఉద్వేగాన్ని పొందుతుంటాడు. ఎంతమంది చుట్టూ ఉండనివ్వండి, ఎవ్వరూ లేరని అదొక్కటే నిజమని భయానికి లోనవుతాడు. ఆ యమభటుల దర్శనం అలా ఉంటుందట. వాళ్ళు అంత భయంకరాకారాలతో ఒంటి మీద వెంట్రుకలు నిలువుగా నిలబడి పెద్ద పెద్ద దవడలతో బలిసినటువంటి శరీరాలతో చేతులతో పాశాలు పట్టుకుని అకస్మాత్తుగా కనపడి మీద కురుకుతూ కనపడతారు. కనపడినప్పుడు ఒక్కసారి ఉద్వేగాన్ని పొంది అలా ఉండిపోతాడు. ఆఖరి నిమిషంలో ఆ ఉద్వేగమునందే ఉన్నప్పుడు మనసు బ్రతికున్నంత కాలం దేన్ని పట్టుకుందో ఆఖరి ఊపిరిలో దాన్నే పట్టుకుని స్మరిస్తుంది. మీరు దీన్ని చాలా 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 జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. అందుకు పురాణ శ్రవణం. సాధన అన్నది దేని కొరకు చేస్తారు అంటే మన ప్రయత్నం లేకుండా మనసు దేన్ని పట్టుకుంటోంది చూడ్డానికి. దీనికి తార్కాణం ఎక్కడ దొరుకుతుందంటే కలలోనే దొరుకుతుంది. అందుకే సాధారణంగా పెద్దలు మాట అడుగుతూ కల వస్తుందా మీకు, కలలో ఏం కనపడుతూ ఉంటుంది అని అడుగుతారు. ఎందుకని అంటే మీ మనసు ఏ స్థితిలో ఉన్నదో దాన్ని బట్టి కల వస్తుంటుంది. మనసు ఎప్పుడు భగవద్విషయమునందు రమిస్తోందనుకోండి, మనసు నిద్రావస్థలో స్వప్నావస్థలో ఉన్నప్పుడు దాన్ని చూపిస్తుంది. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనస్సు. మనసు యొక్క కదలికలు దేని మీద ఉంటాయంటే ఊపిరి మీద ఆధారపడతాయి. ఊపిరి తీస్తేనే మనసు కదులుతుంది, ఊపిరి తీయకపోతే మనసు కదలదు. అలాని ఊపిరి తీయకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు, ఆ ప్రయత్నం చేయకూడదు. కుంభకం అందరూ చేయలేరు, అగస్త్యుడు వంటి మహాపురుషులు చేశారు. కాబట్టి ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం చేస్తే మనసు నిలబడుతుంది. అందుకే పూజ చేసే ముందు ప్రాణాయామం చేయడం ఎందుకంటే ఊపిరి యొక్క కదలికల చేత మనసుని నిలబడతారు. మనస్సు చిట్ట చివరికి ఏ స్థితిని పొందాలంటే ధ్యాన ప్రక్రియ యందు విజయం సాధించాడనడానికి అది గుర్తు. అందుకే ఒక్క నరజన్మ విషయంలో పునర్జన్మ యందు ఈశ్వరుడు జోక్యం చేసుకోడు, ఎవడికి వాడిదే తీర్పు. ఆఖరిసారి మనసు, అందుకే యముడు అంతర్యామిగా ఉంటాడు, అంతర్యామిగా ఉండి చూస్తాడు. ఆఖరి ఊపిరిలో నువ్వేది కోరావు, ఫలానాది కోరాను, కోరావా, దాని మీదైనా అనురక్తి పెంచుకున్నావు, అది శాస్త్రం అనుకోండి, అది ఈశ్వరుడు అనుకోండి, అది గురువుగారు అనుకోండి, అది అనుష్ఠానం మీద అనుకోండి, ఉత్తమ జన్మలను ఇస్తారు. కాబట్టి మనుష్యుడు జీవించి ఉండగా సాధన యందు దేన్ని పట్టుకున్నాడన్నది చిట్ట చివరి తలంపు. అయిపోయింది కాలం, ఇక వాళ్ళు ప్రాణాలు ఉగ్గడించాలి. ఇలా అతను జీవితాన్ని గడిపేస్తున్నాడు, అయిపోతోంది. తానే తప్పులు చేశాడో స్ఫురణలో లేవు, తాను సంతోషంగా గడిపేశాను ఇది ఒక్కటే అతనికి గుర్తులో ఉంది. ఇంకా ఆమెని చూసుకుని సంతోషమే. తనకి 88 అంటే ఆవిడికి, అయినా ఆమె శరీరమునందు ఆయనకి అంత అపేక్ష, ఆమెని చూడ్డంలో ఆయనకి అంత తృప్తి. తెలియకీ రీతి అతడు వర్తించుచుండా, అది పోతన గారి పద్యానికి ఉన్నటువంటి భావగాంభీర్యం.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.